హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్. చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్ గా 75వ సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకున్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఎటువంటి పరిపాలన అందిస్తున్నారన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చాలా సిగ్గుసేటు అనిపిస్తూ ఉంది. ఇంత వయసు ఇంత అనుభవం ఉండి కూడా ఇంత పని చేస్తున్నాడు, అసలు ఏంటిది అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన చాలా మందికి చాలా ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆయన కోర్టులో తప్పని ఆధారాలతో సహా ప్రూవ్ అయి బయటకు రావడం జరిగింది. ఈ విషయాలు మీకు క్లియర్ గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడు పివిఎస్ శర్మ గారు అంటూ ఒక రిటైర్డ్ ఐఏఎస్ గారు ఉంటారు. ఆయన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ తన వంతుగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అతను చెప్పేది ప్రతి ఒక్కటి వాస్తవం అని చెప్తూ అందరూ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఆయన ఒక అద్భుతమైన మెసేజ్ పెడతాం జరిగింది ఆయన ట్విట్టర్ వేదిక. ఏమని, వాట్స్ కామన్ బిట్వీన్ అని పెట్టేసి 850 acres గివెన్ టు న్యూలీ ఫార్మ్డ్ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు, దట్ వాస్ నల్లిఫైడ్ బై ఏపీ హైకోర్టు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో హెచ్సియు భూములని మీకు ఐడియా ఉంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి రాత్రి బుల్డోజర్ తీసుకెళ్లి భూమిని తవ్వేస్తూ అక్కడ ఉన్నటువంటి జింకలు, నెమళ్ళు, లేడులు వీటన్నింటిని కూడా తరిమి కొట్టిన తరుణంలో హెచ్సియు విద్యార్థులంతా ఒక కాటిపైకి వచ్చి పోరాడి వాటన్నిటిని ఆపేయించిన సందర్భం మీకు గుర్తుంటే, ఆ భూములు బిల్లీ రావ్ అనే ఒక వ్యక్తికి ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారి కట్టబెట్టారు అనమాట. మొత్తం 850 ఎకరాలు కట్టబెడితే అందులో 400 ఎకరాలని వాళ్ళు డెవలప్ చేస్తా అని చెప్పారు. సో అప్పుడే పుట్టినటువంటి ఐఎంజీ భారత్ కి ఆ భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత బిల్లీ రావుకు ఆయనకున్న అనుబంధంతో అది ఇచ్చారని అందరికీ తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తూ హైకోర్టులో సవాల్ చేసి ఇది ఇల్లీగల్ అంటూ చెప్పడం జరిగింది. నిజంగానే హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేస్తూ 18 సంవత్సరాలు పోరాడిన తర్వాత అది ప్రభుత్వ భూములు అంటూ కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. అప్పుడు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. అప్పుడు ఎవరికి ఇచ్చారు? బిల్లీ రావుకి ఇచ్చారు. ఎంత కంపెనీ అది కూడా 4-5 నెలల కంపెనీకే ఇచ్చారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయనే చెప్తా, అండ్ రీసెంట్లీ ల్యాండ్ అలాట్మెంట్ టు ఏ న్యూలీ ఎంటర్డ్ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బై చంద్రబాబు నాయుడు లీడ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎంత దారుణం ఇది! రీసెంట్ గా ఫామ్ అయినటువంటి ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ ఫిబ్రవరిలో రిజిస్టర్ అయింది. 2 నెలలు దాని లైఫ్ స్టైల్. 2 నెలలు ఆఫీస్ లేదు, ఆఫీస్ బాయ్ లేడు, అట్లీస్ట్ ప్రాపర్ అడ్రస్ లేదు. ఏదో 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో దాన్ని రిజిస్టర్ చేసేసారు. దానికి ఎంప్లాయీస్ కి శాలరీస్ ప్లే చేసినట్టు స్లిప్పులు లేవు. అసలు ఎంప్లాయీస్ లేకపోతే దానికి ఎక్కడ ఇస్తారులే. కేవలం 10 లక్షలతో స్టార్ట్ చేసినటువంటి ఉర్సా క్లస్టర్స్. అదేవిధంగా కేవలం ఇప్పటి వరకు ఇండియాకి కట్టినటువంటి ట్యాక్స్ ఎంత తెలుసా? వాళ్ళు $300, అంటే దగ్గర 24,000 23,000 రూపాయలు కట్టారండి. అటువంటి కంపెనీకి 60 ఎకరాలు 59 రూపాయలకి అలాట్మెంట్ చేస్తూ ఎలా నిర్ణయం తీసుకున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే, ఇది కదా చంద్రబాబు నాయుడు గారి కరప్షన్ అంటే, ఇది కదా చంద్రబాబు నాయుడు గారి నెపోటిజం అంటే అంటూ ఈయన పివిఎస్ శర్మ గారు మాట్లాడటం జరిగింది. ఇందులో వాస్తవాలు మీరు ఒకసారి గమనించినట్లయితే, అక్కడ బిల్లీ రావు కేటాయించింది చంద్రబాబు నాయుడు గారే, ఇక్కడ ఉర్సా క్లస్టర్స్ కి కేటాయించింది చంద్రబాబు నాయుడు గారే. అయితే ఈ ఉర్సా క్లస్టర్స్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు బినామీస్ అంటూ మాటలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చాలా మంది దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవడి సొమ్ము ఎవడిస్తాడు, ఎవడి సొమ్ము ఎవడు తీసుకుంటాడు? సిగ్గుండాలి అంత తక్కువకి భూమిని శాంక్షన్ చేయడానికి అంటూ ప్రతి ఒక్కరు తిడుతూ ఉన్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు 75 years ఏజ్ లో ఇలా తిట్టించుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సార్ మనకి ఇవన్నీ? ఎందుకు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం 59 రూపాయలకి ఎలా ఇవ్వగలిగారు? మీ మనసు ఎలా వచ్చింది? ప్రజల సొమ్ము కాదా అది? మీ ఇష్టమా ఎవడికి పడితే వాడికి ఇచ్చేయడానికి? 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 2 నెలల క్రితం స్టార్ట్ అయిన ఒక కంపెనీకి మీరు 3,000 కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చారంటే మీ విజన్ ఎక్కడుంది? మీరు మీ పేరు చెప్తే కంపెనీలు పరిగెట్టుకుంటా వస్తాయి అంటారు. చివరికి మీరు చీప్ గా భూములు అమ్ముకొని వాటితో డబ్బులు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేనంటా కదా సార్, ఎవరైనా ఆన్లైన్ లోకి వెళ్ళండి, మీ గురించి ఎలా తిడుతున్నారు చూడండి ఒకసారి.
75 సంవత్సరాలు వచ్చాయి. ఏంటి సార్ ఇది మనకి? ఆ? ఏంటిది? సో ప్రజలు దీన్ని గమనించి మీ స్పందన తెలియజేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.